హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఫస్ట్లీ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు వినాయక చవితి సెప్టెంబర్ 7th. ఈరోజు అయితే నన్ను 6 o'clock పొద్దుగాలనే లేపింది మా మమ్మీ. ఎందుకంటే చూపిస్తా. సో ఇది రీజను. ఇప్పుడు ఇల్లు మొత్తం తుడుస్తున్నా, మొత్తం అంతా ఇల్లంతా తుడుస్తున్నా. గైస్, మన వినాయక చవితి స్పెషల్ మన సైడ్ తుమ్మికూర అంటారు, అంటే తెలంగాణ హైదరాబాద్ సైడ్. మా సైడ్ అయితే తుమ్మికూర అంటారు, మీ సైడ్ ఏమంటారు తెలియదు. అంటే ఇక మొత్తం ఇక అన్నీ ఈ చింతకాయ ఏమేమి వేస్తారు మా దీంట్లో? చింతకాయ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఆకులేంటి అదే తుమ్మికూర. సో ఆకులే తుమ్మికూర. సో ఆ కర్రీ అయితే ఉంటారు, అంటే ప్రతి వినాయక చవితికి ఉంటారు. అదొక కల్చర్, ట్రెడిషన్ అన్నట్టు. సో ఇంకోటి స్పెషల్ వినాయక చవితి రోజు ఇది ఏమంటారు, పాయసము ఏమో అంటారు మమ్మీ దీన్ని, షామంగులు అంటారు. అంటే పాయసం చేయడానికి ఇంకా ప్రతి గణేశం చతుర్థి వచ్చిందంటే ఇది ఇంకా తుమ్మికూర అయితే మస్ట్ అండ్ షుడ్ పక్కా. అన్ని రూమ్స్ అయితే చూసేసినాము. సో మొత్తం చెమట అయిపోయినాం మొత్తం అంతా. సో ఇప్పుడు పోయి స్నానం చేయాల్సింది ఇంకా. సో గైస్, ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఒక జాగర్ ఇంకా టీ-షర్ట్ అయితే తీసుకున్నా. ఇప్పుడే పూజ అయిపోయింది గైస్. ఇప్పుడు షెడ్ దగ్గరికి వెళ్దాం. సో అదేమో చిన్న షెడ్, ఇదేమో పెద్ద షెడ్. సో గైస్, ఇవో మొత్తం మా పెద్ద మనుషులు వచ్చేసారు, గణేషన్ కమిటీ మెంబర్స్ పెద్ద మనుషులు. హాయ్ బ్రో. పెళ్ళిపోతున్నావరా? చెప్పు. గణేష్ చతుర్థి అని వేసుకున్నావా బ్రో? నీ పేరేంటి చెప్పు బ్రో, మా వ్యూవర్స్ కి. చెప్పు బ్రో. మొన్న ఏమో చెప్పినావు కదా బ్రో, సబ్స్క్రైబ్ చేసినా ఏమో చెప్పినావు కదా. నేను కార్తిక్ గడమన్నకి సబ్స్క్రైబ్ చేసా, అందుకే లైక్ చెయ్యాలి. ఏంది? నువ్వు మొత్తం ఆటో సిలబస్ చెప్తున్నావు. ఒక నిమిషం కాదు, మంచిగా ఉంటాయి కదా. నీ లవ్ స్టోరీ చెప్పురా. చెప్పు ఏం కాదు, ఒకసారి చెప్పేం కాదు. చెప్పు సరే, నీ లవ్ స్టోరీ చెప్పు. ఫస్ట్ క్లాస్ లవ్ స్టోరీ చెప్పు. అందరు వింటారంటారా? మస్తుందంట. అటు స్నాప్ పెట్టినా కదా. గమ్మునుండు. చెప్పు. ఇక నా గర్ల్ ఫ్రెండ్ పేరు ప్రవస్తి. ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు ఆయనక ఏమో బ్రేకప్ అయింది. ఎందుకంటే క్లాస్ లో ఇద్దరు ఒక బెంచ్ లో కూర్చున్నాయి. ఆయనకేమో అప్పుడు వాళ్ళ అక్క వచ్చి గర్ల్స్ బాయ్స్ అట్లా కూర్చోవద్దు అన్ని చెప్పింది, కట్ చేసింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం కట్ చేసింది? బ్రేకప్ ఆయనక బెంచ్ తోని వేరే బెంచ్ పోయింది. అదే బ్రేకప్ అయితే. అరే ఏడ్చినావు మళ్ళీ? ఎందుకు? సో గైస్, మీకైతే మా గల్లీ గణేషుని షెడ్ టూర్ అయితే ఇస్తా. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ మనకైతే సెంటరింగ్ ఉంది, అగ్గోసగ్గలు అయిపోగొట్టుకురు. సో నెక్స్ట్ ఎవరా షార్ట్ డిస్టర్బ్ చేయకు నువ్వు. సో ఈడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ 2 పిల్లర్లు డెకరేషన్. ఇది కూటంగా తెలిసిన వాళ్ళ ఫంక్షన్ హాల్ ఉంటే ఆడికెళ్ళి పెట్టుకున్నాం అగ్గోసగ్గ ఇది కూటంగా. సో నెక్స్ట్ వచ్చేసి మీద ఫ్రేములు కదా, ఈ ఫ్రేములు వేయించారు. ఎంత తీసుకుని ఆల్రెడీ తెలిసిన వాళ్ళే, అది కూడా అగ్గోసగ్గ లైట్ తక్కువ వేయించేసుకురు. సో నెక్స్ట్ వచ్చేస్తే మనకి గణేశుని విగ్రహం వచ్చేసి 11 feet మాకు ఇంకా ఎట్లా మనోళ్ళు మొత్తం బార్గెనింగ్ స్కిల్స్ అగ్గోసగ్గ 30,000 చెప్తే 19,000 విగ్రహం కూడా ఖతం. సో ఈ బట్ట వచ్చేసి ఎల్లో ఇంకా వైట్ బట్ట వచ్చేసి లాస్ట్ ఇయర్ బట్ట. సో అది కూడా ఖర్చు తక్కువ చేసుకున్నారు. ఈ బట్ట నిన్న తెచ్చిరు 25 రూపీస్ మీటర్ అంటే ఈ బట్ట బేగం బజార్లో తీసుకొచ్చిరు. సో ఇది కుట్టడం కూడా మేమే కుట్టుకున్నాం, పనులు పెట్టలేదు, మేమే కుట్టుకున్నాం. సో అన్నీ ఏమంటారు, అన్ని అగ్గోసగ్గాలు అయిపోగొట్టుకుంటారు మా వాళ్ళు. మొత్తం ఏమంటారు అంటే అది ఫ్యూచర్ ప్లానింగ్. అది పైసలు మిగిలించుకోవాలని ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది. సో ఇగో ఇక్కడ మీరు మామిడి ఆకులు కనబడుతుంది కదా, ఈ మామిడి ఆకులు కూడా తెలిసిన వాళ్ళ చెట్టు ఉంటుంది, తెలిసిన వాళ్ళ చెట్టు కాడికెళ్ళి తెంపుకొచ్చినాయి. అది మనం మొత్తం ఎట్లుంటుంది, మొత్తం సెట్టింగ్ ఉంటుంది అంతా మనది. ఇంకా గణేశుడు కూడా ఫస్ట్ ఎడుకోయినాం అంటే తెలిసిన వాళ్ళ షెడ్ పోయినాం, ఎందుకంటే తెలిసిన వాళ్ళు కాబట్టి. రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి తక్కువ వస్తుంది కాబట్టి. సో ఇంకా ఆడ గణేశుడు విగ్రహం నచ్చలేదు కాబట్టి వేరే షెడ్కి పోయి బుక్ చేసినాం. ఒకవేళ మీకు ఆ వీడియో చూడకపోయినంటే పోయి ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. అన్న ఈ విగ్రహం అంటే హై అంటే ఇట్లా ఇది మస్ట్ అయితే. ఇప్పుడు దాకా తెల్ల వేసుకున్నాం ఆ షర్ట్, అది పని చేసి మళ్ళీ రాత్రి వాళ్ళకి ఇట్లా మార్చిపోతాయని ఈ బ్లాక్ వేసుకున్నాం.
సో గైస్ ఇక మా యూత్లకి అయితే అసలు పని చేయమంటే శాతనే కాదు. ఇక ఓన్లీ ముగ్గురమే ఉన్నాము. మేమే చేస్తున్నాం డెకరేషన్ కూడా. పెద్దోళ్ళు అందరూ అసలు పట్టించుకుంటారు. ఈ వీడియో చూస్తారు అప్పుడు తెలుస్తుంది. బ్రో చూడండి బ్రో, మేము పని చేస్తున్నాం, మళ్ళీ పని చేయరు అది ఇది అంటారు. మొత్తం డెకరేషన్ అంతా పెడుతున్నాం మేమే, బట్ట మేమే కొట్టినాం. సో గైస్ మా ప్రెసిడెంట్ బాయ్ పేరుకే ప్రెసిడెంట్ కనబడుతుంది బట్టలకెళ్ళి కూడా. వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా మోడిఫికేషన్లు చేస్తారు. ఆ త్రిశూలంకి పీవీసీ పైప్ పెట్టి అది చేస్తామంటారు. సో గైస్ సో ఎక్స్ట్రా మోడిఫికేషన్ అంటే ఎక్స్ట్రా సిట్టింగ్, ఇది పీవీసీ పైప్ పెట్టి ఇష్టం, మస్తు వస్తుంది లుక్ మాత్రం. గైస్ ఇగో మన బడంగపేట్ పెద్ద గణేషన్ షెడ్ పని మీద పోతున్నాం. ఇంకా అట్లా మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నా బయట నుంచి. ఇప్పుడు ఖాళీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నా మీకు. రాత్రి అయితే ఇంకా పిచ్చి అంటే పిచ్చి రష్ ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుంది. రాత్రి చూపించడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడే మీకు ఫస్ట్ చూపించేస్తున్నా. తడకలు దాన్నేగా ఉండే ఇంకా ఒక తడక అయితే తీసుకున్నాం. ఆయన 200 చెప్తే 100 రూపాయలు తీసుకున్నాం. అట్లుంటే మా ప్రెసిడెంట్తో మొత్తం అది బార్గెనింగ్ ఉంటుంది. అరే ఫస్ట్ టైం ప్రెసిడెంట్ బాయ్ పని చేస్తుండ్రు. వస్తుంది పిటి సార్ వస్తుంది, కట్ట పట్టుకొని వస్తుంది. పిటి సార్ కట్ట పట్టుకొని వస్తుంది అన్న. విజిల్ ఒక్కటి మిస్సింగ్ అనా. ఇంకా ఇప్పుడే మామిడాకులు తీసుకొచ్చినాం, తోరణం కడుతురు. ఈ నుంచి ఒక తోరణం, మళ్ళా ఆ ఇంటి నుంచి దాకా పెద్ద తోరణం. ఫ్రెండ్స్ టైం వచ్చేసి టైం చూస్తా 4:32 అవుతుంది. ఇది మా వినాయకుడు, వీడు మా యూట్యూబర్. సో గైస్ పొద్దుగాల నుంచి ఇంట్లో కూర్చుండు, పని చేసే టైంకి రమ్మంటే రాలేదు. ఇప్పుడు వచ్చింది 4:30 సాయంత్రం. మన మొహమ్మద్ ఆసిఫ్ బాయ్ IBS for your IBS friends. I can't tell in Kannada, I can tell in English. Okay. Especially this clip is for especially IBS ICFA students who are studying which year? First year MBA. First semester MBA. Continue bro. So I'm inviting you. Gatiya. I'm inviting all you guys for Ganesh Nimajam. So you have to come and make the event grand success. Thank you. గైస్ పొద్దున్న నుంచి మొత్తం పని అయింది. మొత్తం కాళ్ళు నొస్తున్నాయి. మొత్తం అలసిపోయినాం, బేసికలీ అలసిపోయినాం. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. 6:30 7 కూడా పూజ అప్పుడు చేస్తారు. 6:30 6 అంటారు కానీ అది ఎట్లా లేట్ అవుతుంది. ఫస్ట్ డే ప్రతిసారి లేట్ అవుతుంది. ఇంక ఇప్పుడు జర కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పొద్దున నుంచి లంచ్ కూడా తినలేదు. పొద్దున పాయసం చేస్తారు, ఆ పాయసం తినేసి వెళ్ళిపోయాను అంతే. ఇంకా అప్పటి నుంచి తిండి లేదు, వాటర్ కూడా లేదు, మొత్తం డిహైడ్రేట్ అయిపోయినాం. ఇంకా ఒక అర్ధగంట ఇంట్లో టైంపాస్ చేస్తా పండుకుంటా. లేకపోతే దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి గణేష్ దగ్గరికి పోదాము. సో గైస్ ఇక ఇప్పుడే గుళ్ళకి వచ్చిన బాయ్స్. ఇక వాళ్ళ లోపలైతే డెకరేషన్ ఇప్పుడు చేస్తారు, సామాన్ తీసుకొచ్చేసారు. సో గైస్ ఇంకా టైం అయిపోయింది కానీ పంతులు రాలేదు. ఇక్కడ మొత్తం ప్రిపరేషన్ అవుతుంది. సో ఇక్కడ మన గణేశుడు లడ్డు తీసుకొచ్చిరా. ఎన్ని కేజీస్ అన్న ఇది? 6 kgs. అరే ఈడెవరు మట్టి వినాయకుడు పెట్టిరు. సో ఇక్కడ మొత్తం ప్రసాదాలు ఎవడనా గంగాధరణ మీరే చెప్పిస్తురా. సో మన ప్రెసిడెంట్ వాళ్ళు చెప్పిస్తారు ఫస్ట్ డే పూజ. ఫైనల్లీ పంతులు వచ్చేసిండు. అన్న టైం ఎంత? 7:41. సో గణేశునికి పంచగా ఆడుతురు.
పంచ షెల్ల ఇదేంటి పంతులు జంజనం ఇదేంది జంజం పంచ షెల్ల జంజం ట్రెడిషనల్గా కల్చరల్గా పక్క పద్ధతులతోని గణేశుని దగ్గర మనం మీద చేస్తున్నాం హనుమాన్ భక్త సమాజం. ఇక్కడ స్క్వాడ్ అంతా ఇక్కడ కూర్చున్నాము, అందరం ఏం పెట్టాలి ఏం చేయాలని ముచ్చట పెడుతున్నాము. సో లోపల అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మా లలిత అన్న IBS పోయినప్పటి నుంచి ఇంకా పొద్దున్న చూసారు పూటకో డ్రెస్ మారుస్తుండు. IBS పోయినప్పటి నుంచి అంతా యూ చేంజ్ బిల్లా యూ చేంజ్ లడ్డు ఇప్పుడే పెట్టేసి గణేశం చేతిలా మళ్ళీ ఊకే వరేస్తారనా దాని వెనకాల ఊకే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే స్టార్ట్ అయిపోయింది. ఇదేంటి అటుకులు ఈ గణేశం గడ ఏమంటాడుతున్నా ఇంకో రేటు ఇంకా ఉన్నాయి అమ్మమ్మ 3 వెరైటీలు. సో ఇది ఈరోజు డే 1 బాబు సో ఇది మన డే 1 గణేశుని ప్రసాదం. సో గైస్ ఇగో మన లోపల చిన్న గణేశుడు మస్తు ఉంది అసలు డెకరేషన్ ఇంత కాదనుకున్నా కానీ ఈ ఆకులు గోల్డెన్ లైట్స్ దగుడు సెట్ మహారాజ్ వాళ్ళది ఆడ లడ్డు అంటే పెద్ద లడ్డు చేతిలో పట్టదు కాబట్టి సైడ్ పెట్టారు. సో ఇది చోట హనుమాన్ భక్త సమాజం. అరే నేను వస్తాను రే 0.6 పెట్టుకో. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో గైస్ ఇప్పుడే పూజ అయిపోయింది. ఇంకా అందరు కడుపులు నిండనంట పులిహోరతోని. టిఫిన్ సెంటర్ ఏంది అది చూపిస్తాం. వెయిట్ ఏమంటారు నాస్తా పాయింట్ సంతోష్ నగర్ నాస్తా పాయింట్ పోతున్నాం. ద స్పాన్సర్ స్క్వాడ్ అంతా వచ్చేసింది నాస్తా పాయింట్. ఎన్నా ఇప్పుడు ఆర్డర్ చెప్పు ఒకసారి అన్ని గట్టి చెప్పు. 11 దోశలు 4 ప్లేట్ బోండాలు అంట. ఇడ్లీ ఇంకా అలా బోండా ఇంకా 2 అంట. అరే బాయ్ ఇప్పుడు తీసుకోవచ్చారు గణేశుడు. టైం చెప్పాను టైము 10 అవుతుంది 10:02 అవుతుంది టైం. ఇప్పుడు తీసుకోవచ్చారు గణేశుని. ఇంకా వస్తానండి బట్ మనం తీసుకొని వెళ్ళిపోయాం. అరే స్క్వాడ్ నీకు రాలే అన్న ఇంకా? అరే డైలాగ్ అది పెద్ద డైలాగ్ నేను తింటాను కదా సబ్స్క్రైబర్స్ పెడుతున్నా. సో గాయస్ ఇప్పుడే బడంపేట గణేశం దగ్గరికి పోయి వచ్చిన బట్ వీడియో తీయడం మర్చిపోయినా. రేపు ఇంకో వ్లాగ్ తీస్తా కదా అప్పుడు అన్నీ కవర్ చేస్తా దాంట్లో అప్పుడు చూడరు.